ఇదొక సెన్సిటివ్ మ్యాటర్. అంటే ఈ వీడియో వల్ల నన్ను హేట్ చేస్తారా, నాకు హేటెడ్ అని వచ్చిద్దా, వీడియోని డిస్లైక్ చేస్తారా, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇదంతా నాకు తెలియదు. కానీ ఎప్పుడైనా సరే నేను ఏదైనా విషయం మీద మాట్లాడేటప్పుడు నాకు అనిపించింది, నా ఓన్ థాట్స్, నాకు అది చూసినప్పుడు నాకు వచ్చే థాట్స్ ఏవైతే ఉంటాయో నేను అయ్యే షేర్ చేసుకున్నా, రిగార్డ్లెస్ ఆఫ్ ద అవుట్కమ్. అంటే అది రీచ్ వెళ్తుందా, పెరుగుతుందా, సబ్స్క్రైబ్ చేసుకుంటారా, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా, లైక్ కొడతారా, డిస్లైక్ కొడతారా, నన్ను తిడతారా, పొగుడతారా, అవుట్కమ్ ఏం వస్తుంది దీనికి, మనం ఈ విషయం మీద ఇలా మాట్లాడితే అన్నది పక్కన పెట్టి నాకేమనిపించింది అన్న నా విషయాలనే నేను ఎప్పుడు షేర్ చేసుకుంటా ఉన్నా. ఈ పర్టికులర్ విషయం దో ఇట్ సౌండ్స్ వెరీ సెన్సిటివ్, బట్ నాకు అనిపించింది నీకు చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. నేను ఇలాంటి విషయాల మీద వీడియోలు చేసేటప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాం కదా జనరల్గా. సో పలానా న్యూస్ చూడటం, పలానా ఆర్టికల్ చదవటం, ఏ ద్వారా ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ యూట్యూబర్ వైష్ణవి కేసులో ఏమైందంటే నాకు తనతో అంటే ఆ చెల్లమ్మతో ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయిందిరా అంటే, ఈ రీసెర్చ్ చేసే క్రమంలో నేను ఏం చేశానంటే, తన గురించి తెలుసుకోవడానికి న్యూస్ ఆర్టికల్స్ అన్నీ చదవాలా, మొత్తం తన ఛానల్ని గోత్రూ చేశాను నేను. ఆల్మోస్ట్ ఆ రోజు మొత్తం నాకు వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టుకుని 8 to 9 hours, 7 to 8 అంత అన్ని అవర్స్ తన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్, మెజారిటీ ఆఫ్ ద వీడియోస్ చూశాను నేను. తను నవ్వుతూ ఈ పెళ్ళి సంబంధించినవి అలాంటివన్నీ ఆ వీడియోస్, తన హస్బెండ్తో తను హ్యాపీగా ఉన్న మూమెంట్స్, అదే హస్బెండ్తో గొడవలైన మూమెంట్స్, తన ప్రెగ్నెన్సీ హ్యాపీ మూమెంట్స్, దాని తర్వాత న్యూస్కి వచ్చేపాటికి తన చనిపోయిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అయ్యి. ఆ లుచ్చాగాడు హరిబాబు మీద నాకు ఎంత హేటెడ్ క్రియేట్ అయిపోయిందంటే, నేను ఏ మనిషిని నా లైఫ్లో అంత హేట్ చేయలే. ఎందుకు అంటే ఈ యూట్యూబ్ వీడియోస్లో, ఈ వ్లాగ్స్లో ఉన్న మహత్యం అటువంటిది. మనం ఎవరికైనా ఈ పర్సనల్ వ్లాగ్స్ ఏం చూసినప్పుడు యాజ్ ఆడియన్స్గా మనకు తెలియకుండానే మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ వచ్చేస్తుంది. దట్టు నేను కంటిన్యూస్గా చూశాను కదా, నాకు తనతో అలాంటిది ఒక తెలియని ఒక వర్చువల్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఎప్పటికీ కూడా తన ఛానల్ నేను చూస్తూ ఉంటాను, ఏం పెడుతున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది, ఏమైంది, హరిబాబు గారిని ఏమైనా చేశారా, చేయలేదా, పోలీసులు ఏం చేస్తున్నారు, వీళ్ళ అన్నలు ఏం చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ పెడుతున్నారు అని చెప్పి చూస్తూ ఉంటే 2 రోజుల నుంచి వాళ్ళ అన్నయ్య వాళ్ళు మనీ అడుగుతా ఒక రీల్ చేశారు. మాకు చాలామంది చెప్తున్నారు పెట్టమని, బట్ మేమే బాగోదేమో అని చెప్పి పెట్టలేదు. సో చాలామంది చెప్పటం వల్ల పెడుతున్నాము. సో ఏంట్రా ఎందుకు అంటే, ఇల్లు అది వైష్ణవి కళ, ఆ ఇల్లు మేము తెచ్చుకోవాలి అంటే సమ్ అప్పులేవో ఉన్నాయి, అవి తీర్చేయాలి అని చెప్పి, దాంతోపాటు ఏదో యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టారు, తన విగ్రహం కట్టాలి అని చెప్పి అదంతా. సో దానికోసం మనీ అడుగుతున్నామని చెప్పి వీడియో పెట్టారు. నాకు అర్థం కాల, నిజంగా వీళ్ళంటే అమాయకుల, అతి తెలివైన వాళ్ళ, ఎవరో చెప్తే అడిగేదేంటి, మీకేమనిపిస్తుంది అని చెప్పి అంటే తిన వీడియోస్ ఇవన్నీ చూడటం వల్ల నాకు అనిపించింది ఏంటంటే, ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటంటే, వీళ్ళు కొద్దిగా అమాయకులు. అంటే ఈ ఇష్యూ వెనకాల వాళ్ళ వీడియోస్ అన్ని చూస్తుంటే ఒక పొలిటికల్ ఇష్యూ ఎటు వెళ్తుంది అన్న దాని మీద పొలిటికల్ మోటో అది కూడా డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు. సో వీళ్ళని వెనక నుంచి ఎవరైనా ప్రోత్సహిస్తున్నారేమో, వెనక నుంచి ఎవరైనా నడుపుతున్నారేమో అనేది ఒకే ఒక్క బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఆ డౌట్ వల్ల నేను ఇంత సౌమ్యంగా మాట్లాడటం, ఇంత సరళంగా మాట్లాడటం, దట్టు ఆ చెల్లెమ్మతో నాకున్న ఒక ఫామ్ అయిన ఒక కనెక్షన్ అనుకోండి, దానివల్ల వీళ్ళు కూడా సంభవం అలా నేను కొంచెం ఆ విధంగా ట్రీట్ చేయటం వల్ల, ఫ్యామిలీ అన్నట్టు, అంటే ఒక బాండ్ లాగా ట్రీట్ చేయటం అన్నట్టు, ఫ్యామిలీ అంటే పెద్ద పదం అయిపోద్ది కానీ ఒక బాండ్లో ట్రీట్ చేయటం అన్నట్టు. సో దానివల్ల ఇంత సౌమ్యంగా మాట్లాడుతుంది ఇలాంటి ఇష్యూ మీద. అదర్వైజ్ నాకు ఎవరైనా యూట్యూబ్లో ఇలా ఎవరైనా మాకు మనీ కావాలని అడుగుతూ ఉంటే, నా భాష, నా వాయిస్ ఇలా ఉండదు. ఇంతకుముందు ఒక యూట్యూబర్ అడిగినప్పుడు నేను ఎలా రియాక్ట్ అయ్యాను అన్నది మీరు చాలామంది చూసే ఉంటారు. కేవలం ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్తోనే ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు తన విషయంలో తన భర్త చేసింది తప్పు, తనే ఒప్పుకున్నాడు, లొంగిపోయాడు, న్యాయం జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయినా సరే పోలీసులు సరిగ్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయట్లేదు, పోలీసుల సైడ్ నుంచి సరైన న్యాయం జరగట్లేదు, లాయర్ ఎవరైతే కేసు వాదించే వాళ్ళు ఉన్నారో ఆయన అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. సో మేము ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకుందాం అనుకుంటున్నాం, కేసు ప్రోగ్రెస్ ఇది. సో ప్రైవేట్ లాయర్ని పెట్టుకుందాం అనుకుంటున్నాం, దానికోసం మాకు ఇలా ఒక అమౌంట్ 5 lakhs ఫర్ ఎగ్జాంపుల్ అవుతుంది, మా దగ్గర ఒక 2 lakhs ఉన్నాయి, మీరు ఎవరైనా ముందుకు రండి, రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీరు సర్దండి, సో దట్ మేము ఫైట్ చేస్తాం. అలాగేదైనా పెట్టారనుకోండి, నేను చాలామంది, ముఖ్యంగా నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసేవాడిని. ఎవ్రీ మంత్ నా ఛానల్లో వచ్చే ఇన్కమ్లో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను. లాస్ట్ మంత్ కూడా ఎస్ఎంఏ కోసం మనం 20,000 డొనేట్ చేస్తాం మన ఛానల్ నుంచి ఎవ్రీ మంత్. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్ చేసుకుంటే స్టోరీస్లో కనిపిస్తుంది, హైలైట్స్లో డొనేషన్స్ అని చెప్పి.
ఎందుకంటే దట్స్ రీజనబుల్. 5 కాదు, 10 కాదు, 15 అయినా సరే అదొక ఒక మోటో, ఒక మంచి పని. సో దానికోసం ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తాం. అలా కాకుండా ఎంత ఇద్దో తెలియదు, దాని గురించి అసలు లేకుండా, ఏమీ లేకుండా మాకు ఇల్లు, విగ్రహం, ఎందుకు ఎవరైనా దానికోసం కాంట్రిబ్యూట్ చేయాలి? ఎవరో చెప్తే మీరు అడిగేదేంటి? మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీ అందరికీ, వీళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అన్నలు ఎంతమంది ఉన్నారన్నారు? అన్నలు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. దాంట్లో ఏదైనా ప్రమోషన్స్ చేయాలంటే పలానా దానికైనా ఉంది. వైష్ణవిది అది జరగకముందు 70,000 50,000 ఉండే సబ్స్క్రైబర్స్ ఈరోజు 4,50,000 అంత రీచ్ అయ్యారు. తన పాత వీడియోలు అన్నీ వైరల్ వెళ్ళినాయి, కొత్త వీడియోలు అన్నీ వైరల్ వెళ్తున్నాయి, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అయింది కదా యూట్యూబ్ ఛానల్స్ నుంచి. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీరు యంగ్, పోనీ ఎవరు లేరు, అమ్మ ఒక్కరితే ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే అనుకోవచ్చు. మీరు యంగ్ పీపుల్, ఇంతమంది అన్నలు ఉన్నారు, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. మీరు సంపాదించుకొని మీ చెల్లి కోరికను మీరు తీర్చాలి. కానీ ఎలా అడుగుతారు? కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళే ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో సంపాదించుకుంటున్నారు. అరే సొంత ఇల్లు లేని వాళ్ళు, అద్దెలు కట్టని వాళ్ళు, రోడ్డు మీద పడుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీరు మీ సొంత ఇంటి కోసం ఇలా అడగటం నాకు చాలా బాధగా అనిపించింది. కోపం రాలా నాకు, నా నిజంగా కోపం రాలా, ప్రామిస్. నాకు బాధగా అనిపించింది. ఏంది, ఎందుకు ఇలా అడగాలి చేయి చాచి? ఏదైనా హెల్ప్ కావాలంటే కేసు విషయంలో కానీ, వాళ్ళ సిస్టర్ విషయంలో కానీ, రిసోర్సెస్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా సోషల్ మీడియాలో అడగడం తప్పులేదు. దానికి ఎవరైనా ముందుకు చేయడం కూడా తప్పులేదు. ఈవెన్ అది మనీ పరంగా కేసు విషయంలో, లేదంటే హెల్త్, వాళ్ళ మదర్ హెల్త్ అయిపోయింది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నా కూడా స్టిల్ పీపుల్ హెల్ప్ చేయొచ్చు, మనందరూ హెల్ప్ చేయొచ్చు. కానీ ఇలాంటి వాటి కోసం మీరు చేసుకోవాల్సిన విషయాలని ఏంటిది? ఎంత అసలు కరెక్టేనా? నాకైతే మాత్రం కరెక్ట్ అనిపిలా. మీ భావాలేంటి చెప్పండి, కానీ నాకైతే మాత్రం అబ్సల్యూట్లీ కోపం కన్నా కూడా బాధ ఎక్కువ వచ్చింది. నాకు మనోళ్ళు ఇవన్నీ పంపించినప్పుడు నేను చూస్తూ ఉన్నాను, కానీ నేను ఇగ్నోరెంట్గా ఉన్నాను. ఎందుకంటే తెలియక చేస్తున్నారు. ఒక నలుగురు చెప్తారు కింద, ప్రతి విషయాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక రీజన్స్ ఉంటాయి. దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎవరిని తప్పుపట్టను, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నాకెందుకు కూడా కామెంట్ చేస్తారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా బ్రో, నీకేంటి అని చెప్పి. నేను దాన్ని తప్పు పట్టను, ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగే అపోజ్ చేసే వాళ్ళు కూడా ఒక లాజికల్ రీజనింగ్తో చెప్తారు, బ్రో ఏంటి, ఎందుకు ఇలాగా మీరు అడగద్దు, మాకు బాధగా ఉంది అని చెప్పి. మన వాళ్ళకి 2-3 మనం వీడియో చేసినప్పుడు ఆ విషయం మీద కనెక్ట్ అయిన వాళ్ళు, మిగతా విషయాల ద్వారా నాకు కనెక్ట్ అయిన వాళ్ళు కాదు. నా వీడియో చూసి వాళ్ళు, నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, అంటే మీడియాలో కూడా లేని ఇన్ఫర్మేషన్ తన వీడియోస్ ద్వారా చూసి, తన మైనర్ అని, అందులో ఆ వీడియోలో ఆ టైంలో లవ్ మ్యారేజ్ అని వచ్చింది. లవ్ మ్యారేజ్ కాదు, తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని, తన కష్టాలన్నీ అవన్నీ స్క్రిప్టెడ్ వీడియోలు కాదు, అవన్నీ రియల్ వీడియోస్ అని, ఆ హరిబాబు అన్న దొంగన డాష్ గడికి వేరే అఫైర్స్ ఉన్నాయని, మొత్తం అన్నీ ఉన్నాయి. అది మొత్తం పెట్టినప్పుడు ఒక 10 మంది ఇంప్రెస్ అయ్యి నాకు మెసేజ్ చేసి నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి కామెంట్ పెట్టి ఇది కరెక్ట్ కాదంటే ఆ కామెంట్స్ డిలీట్ చేసేసారంట. వాళ్ళు సౌమ్యంగా పెట్టిన కామెంట్సే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా ఇప్పుడు నేను వీడియో చేయకముందు డిలీట్ చేస్తారని చెప్పి ఎవరో మెసేజ్ కూడా చేశారు నాకు, వీడియో డిలీట్ చేస్తారని. అయితే నేనేమనుకున్నానంటే, సరే ఇలా డిలీట్ చేసేస్తారు అని చెప్పి నేను అనుకున్నా. ఇనీషియల్గా ప్రతిదానికి మనం ప్రతి విషయంలో మనం రియాక్ట్ అవుతాం చెప్పండి? అవసరం వాళ్ళే తెలుసుకుంటారు, డిలీట్ చేసేస్తారు అనుకున్న తర్వాత ఏమైంది అంటే, డిలీట్ చేయకపోగా దానికి ఒక యూట్యూబ్ వీడియో అది కూడా అయిపోగా, ఇప్పుడు సరే ఎందుకు మళ్ళీ యూట్యూబ్ వీడియో డిలీట్ చేస్తున్నానంటే, మళ్ళీ ఇంకొక ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టారు. ఆ రీల్లో అదే ఫోన్పే లిమిట్ రీచ్ అయిపోయింది, యూపీఐ లిమిట్ రీచ్ అయిపోయింది అని చెప్పి కొత్త నెంబర్ పెట్టారు. నాకు సర్రం అంది, ఎందుకు ఇంతమంది చెప్తున్నారు కామెంట్స్ డిలీట్ చేసి మీరు ఇగ్నోరెంట్గా ఉన్నారంటే, మీకు చూడలేదు, మీకు అర్థం కాలేదు, మీకు విషయం అర్థం కాలేదంటే అనుకోవచ్చు. చెప్తున్నా కొంతమంది ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా కూడా మీరు చేస్తున్నారంటే ఏమనాలి? స్టిల్ నాకు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. నేను లేదన్నాను, ఎవరు వెనక నుంచి చేయటమో, వీళ్ళకి తెలియకుండా చేయటమో ఏదో ఒకటి. నేను తప్పు పట్టాలనుకోవట్లా, తెలుసుకోవాలని ఇంత సౌమ్యంగా చెప్తుంది. నేను వదిలేద్దాం అని అనుకున్నా, బట్ స్టిల్ చెప్తున్నా. ఎందుకంటే ప్రజలు, నేను ఆడియన్స్ చెప్పేది ఏంటంటే, భయ్యా చాలా కష్టాలు ఉన్నాయి అందరికీ. ఇప్పుడు ఎవరైతే ఎవరిష్టం వాళ్ళది అనుకున్నారో చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల నుంచి కూడా ఏమవుతుందో తెలుసా? ఇలాంటి చూసినప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యి, వాడు 500 దాచుకున్నాడు, వాడి కష్టం కోసం 300 ఇచ్చేస్తాడు. వాడి దగ్గర ₹1,00,00,000 ఉండి ₹1,00,000 ఇచ్చాడంటే పోనీ అనుకోవచ్చు. అలా లేరు. ఎందుకంత ఎమోషనల్గా ఫీల్ అవుతారంటే, అలా కనెక్ట్ అయ్యారు అందరూ. తనకి కనెక్ట్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు. ఇప్పుడు తన వల్ల వీళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇలా ఇవ్వటం అది రాంగ్ కదా అన్నది నా భావన.
యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళతో నేను ఒకప్పుడు ఆడియన్స్గా ఉండేవాడిని కాబట్టి ఈ మధ్య మనం స్టార్ట్ చేసి చెప్తున్నాం అలా కనెక్ట్ అవుతాం. యూట్యూబ్ వీడియో ఇటు కూర్చున్న వాళ్ళతో మీకు ఒక ఎమోషన్ ఏదో ఒక పాయింట్ దగ్గర మీరు ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఇక్కడ కూర్చున్నాడు ఒక అన్నలాగో ఒక బ్రదర్ లాగో తమ్ముళ్ళలాగో ఒక ఫిలాసఫర్ లాగో గైడ్ లాగా కనిపిస్తాడు. వాడికి ఏదైనా మన ఫ్యామిలీలో మెంబర్కి ఏదైనా అయినట్టు అలా ఫీల్ అయిస్తారు. వాళ్ళు రిచ్ అయ్యుండి వాళ్ళు ఇచ్చారనుకోండి వాళ్ళకి ఏం ఎఫెక్ట్ లేదంటే అనుకోవచ్చు. అలా కాదు, ఇచ్చే వాళ్ళలో చాలామంది 90% పీపుల్కి ఆల్రెడీ కష్టాలు ఉంటాయి. వాడేం సుఖాల్లో అనిపిస్తున్నాడు కాదు, ఆ కష్టాల్లోంచి వాళ్ళు దాచుకున్న దాంట్లోంచి డొనేషన్ చేస్తూ ఉంటారు. నాకు వాళ్ళు ఇలా చేసి నాకు మళ్ళీ అది విషయాలు చెప్పినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతకుముందు జరిగినాయి ఇవి, జరిగినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాకు షేర్ చేసుకున్నారు. అందుకోసం చెప్పి నాకు ఇంకా తెలుసు కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. మీరు యువకులు, మీకు శక్తి ఉంది, మీరు కష్టపడగలరు. ఒక 5 నెలలు 6 నెలలు కష్టపడితే ఎంత సంపాదించగలరు, యూట్యూబ్లోంచి ఎంత మనీ వస్తున్నాయి. ఒకవేళ అవన్నీ మానిటైజేస్ లేవు, మాకు అవన్నీ తెలియదు అంటే దాని గురించి హెల్ప్ అడగండి. చాలామంది ఫ్రీగా మీకు మీరున్న పరిస్థితుల్లో ఫ్రీగా హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. లీగల్ హెల్ప్ అయినా సరే మీరు ఫ్రీగా చేస్తుంటారు. ఇప్పుడు లీగల్ హెల్ప్కి మనీ కావాలని అడిగినా ఓకే. అవన్నీ వదిలేసుకొని ఇలా చేయటం కరెక్ట్ కదా. ఇది మీ ఓన్ థాట్స్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అసలు లేదు, ఎవరైనా మీ చేత పుష్ చేసి చేస్తున్నారంటే మీరు తెలుసుకోండి, ఇది కరెక్ట్ కాదని అర్థం చేసుకోండి. కామెంట్ ఎవరైనా పెడితే వాళ్ళని అర్థం చేసుకోండి. ఎందుకు పెడతారు? మీ మంచి కోసం పెట్టిన వాళ్ళు, తిట్టినోళ్ళు కాదు. వీళ్ళందరూ చాలా సౌమ్యంగా పెట్టిన వాళ్ళు. కామెంట్ స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు నాకు చాలా సౌమ్యంగా. బ్రో తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, ఇలా అడగడం కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే అది మీ ఇల్లు కావాలంటే మీరు చూసుకొని నేను పెట్టిన కామెంట్లే. ఇదే విషయం ఇంకొకసారి ఇంతకుముందు జరిగింది. ఒక పెద్ద యూట్యూబర్ తన బిజినెస్ లాస్ అయ్యారని చెప్పినప్పుడు నా రియాక్షన్ ఇంత స్లోగా, ఇంత మృదువుగా, ఇంత సరళంగా లేదు, ఉండదు. ఎందుకంటే ఎవడి కష్టాలు వాడికి ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కష్టం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. మనలో 99% ఆఫ్ ద పీపుల్ ఎవ్వడం మనం ఏమీ కష్టాలు లేకుండా ఎవ్వడం బతకట్లేదు. ప్రతి ఒక్కరు ఈఎంఐలు కట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి నెల ఎండ్ అయ్యేపాటికి ఏమవుతుందో తెలియదు, బట్టలు కొనుక్కోవాలి, బిర్యానీలు, లగ్జరీ తీసేసిన బేసిక్ నీడ్స్ కూడా ప్లాన్ చేసుకునే పీపుల్ ఉన్నాం మనం. మిగతా మంది తీసేయండి. ఎంతమందికి మనలో అప్పులు లేకుండా ఉన్నారు చెప్పండి? ఏదో ఒక అప్పు, చిన్న అప్పు అయినా ఉంది కదా. కొన్ని ఫర్దర్గా మనం ఏదైనా చేయాలనుకున్న అప్పు తీసుకొని చేయాల్సిన నెసిటీలోనే ఉన్నాం కదా. ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి, అప్పు తీసుకోకుండా కొనుక్కునే స్థితిలో మనం ఎంతమంది ఉంటాం? మేబీ 100లో 2 మెంబర్స్ ఉంటారేమో. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవడి కష్టం వాడిదే, వాడి పడాలి. మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకు ప్రేక్షకులు ఎమోషనల్గా ఉన్నారు, కనెక్ట్ అయ్యి ఉన్నారని చెప్పి మనం వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆ యూట్యూబర్ ఆ టైంలో అదే చెప్పాను నేను. మీరు బిజినెస్లు చేసి మీరు నష్టపోతే మీరు సంపాదించుకుని మీరు కట్టాలి. ఇప్పుడు సామాన్యుడు నష్టపోతే ఎట్లాగా? మన ఇంట్లో మనకు సంపాదించే వ్యక్తికి ఏదైనా అయితే మనం ఆ బాధ్యత తీసుకుని కష్టపడే పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన ఇళ్లలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ స్టోరీస్ మనకు చాలామంది తెలియదు. ఆ ఇరుగు పొరుగులకే తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎలా పైకి వచ్చారు, ఏంటి అన్నది. మన ఫ్యామిలీలు జరిగితే మనకు అవి తెలుస్తూ ఉంటాయి. మా ఫ్యామిలీస్లో అలాంటి స్టోరీస్ బోల్డ్ ఉన్నాయి. మా పెదనాన్నగా చనిపోయినప్పుడు మా అన్నయ్యలు ఎంత కష్టపడి గవర్నమెంట్ జాబులు తెచ్చుకున్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్ని అవమానాలు అనుభవించారు, ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. అన్నీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అవన్నీ తెలియదు కదా. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ కష్టం అది వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ మేము అడిగేస్తామంటే అది రైట్ కాదు, అది రైట్ అప్రోచే కాదు అసలు. ఇది ఒక ప్లాట్ఫామ్. మనం ఇక్కడ ఏదైనా అవేర్నెస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏదో ఒకటి ఇస్తాం, దానికి యూట్యూబ్ పే చేస్తుంది. అఫ్కోర్స్ పే చేస్తుంది. సబ్స్క్రైబ్ అడగండి, లైక్ అడగండి, షేర్ అడగండి, కామెంట్ చేయండి అని అడగండి. వాళ్ళకి ఏదైనా ఉంటే సూపర్ థ్యాంక్స్ ఏదైనా ఇచ్చుకుంటే దట్స్ ఆల్, అంత కరెక్ట్. అంతేగాని మనకి కష్టాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర తీసుకోవటం అన్నది అస్సలు కరెక్ట్ కాదు. ఎవరికి నచ్చింది వాళ్ళు ఇస్తారు అనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రాబ్లం ఏమవుద్దంటే వాళ్ళకి ఆ టైంలో తెలియదు, ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం వల్ల వాళ్ళు దాచుకున్న దాంట్లో ఇస్తారు. వాళ్ళకి ఎక్కువ ఎవరు కూడా ఎక్కువ ఎవరు. దట్స్ ద డిఫరెన్స్. అది మిస్ అయిపోతారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోండి అన్న దాంట్లో వాళ్ళు మిస్ అయిపోతారు ఆ పాయింట్. సో ఆలోచించుకోండి. ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎవరైనా వీడియోస్ వస్తే నన్ను తిట్టడం కాదు, కింద ఆలోచించుకోండి అది ఎంతవరకు కరెక్ట్. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇప్పుడు ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ అమ్మాయి దీని గురించి ఎట్లా తీసుకుంటుంది. మా అన్నలు ఎట్లా అడిగారు అంటే, నా కోరిక నెరవేర్చడానికి మా అన్నలు ఎట్లా అడిగారంటే, అమ్మాయి మన చెల్లెమ్మ ఎట్లా తీసుకుంటుంది అని చెప్పండి. దానికి కరెక్ట్ కాదు ఇది. మీరు కష్టపడండి. లాయర్ హెల్ప్లు, కోర్టు కేసులు ఉంటే వాటికి అడగండి, ప్రాపర్గా చెప్పండి. ఇప్పుడు మేము వెళ్తే మాకు అంత ఇద్దంట, ఎంత ఇద్దంట, గాల్లో లెక్కలు కాదు. సీరియస్గా మీరు ఏం చేశారు, నెక్స్ట్ ఏం చేయాలి, ఆ నెక్స్ట్ ఏం చేయడానికి ఏం కావాలి అని చెప్పి ధర్నాలు రాస్తారో ఏదో మాట్లాడుతున్నారు. నాకు అదే పొలిటికల్ మోటో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది.
దానికి ఎవరైనా గ్యాదర్ చేస్తున్నారా మనీ అన్న అదే మీకు ఇందాక క్లారిటీ లేకపోతే ఇంకొక విషయం కూడా లీక్ చేశాను మీకు. నాకు ఆ విధంగా అనిపిస్తుంది. అలా వెళ్తే మాత్రం మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. అలా వెళ్ళొద్దు. మీకు పోలీసుల నుంచి నమ్మకం లేకపోవడం అంటే నమ్మకం లేకపోవడం ఇన్ ద సెన్స్ కరెక్ట్గా లేరు, వాళ్ళు ఛార్జ్ షీట్ కరెక్ట్గా ఫైల్ చేయట్లేదు, లాయర్లు కరెక్ట్గా వాదించలేదంటే మీ ప్రైవేట్ లాయర్ని పెట్టుకుంటామంటే ఎంత అవుతుందో లాయర్తో మాట్లాడండి, దాని గురించి అప్డేట్స్ పెట్టండి, దాని గురించి వీడియోస్ పెట్టండి, వాటిని మానిటైజ్ చేసుకోండి, అన్నీ చేయండి. దాని మీద హెల్ప్ అడగండి, దాని మీద మనీ అడగండి. దట్స్ ఆల్ ఓకే. ఇల్లు కోసం విగ్రహం కోసం ఎన్ని మీరు కష్టపడాలి. అది మీ ఇల్లు కోసం మీరు కష్టపడి మీరు నెరవేర్చాలి. ఇంతమంది అన్నలు ఉన్నారు అవన్నీ మీరు చెప్పుకున్నప్పుడు ఇది చేయాలి. తన కష్టం మొత్తం యూట్యూబ్లో పెట్టింది. నాకు ఇంకో విషయం కూడా డౌట్గా అనిపించింది ఏంటంటే, మా చెల్లి ఏదో చేద్దాం అనుకుంది కానీ ఆ డాష్ గడ అలా చేస్తారన్నప్పుడు మీరందరూ మీ సిస్టర్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. ఆ యూట్యూబ్ మీద వచ్చి ఇన్కమ్ ఏమైనా మీకు వెళ్తున్నా ఇంకా పర్సనల్ అయిపోద్దులేండి, వద్దులేండి ఆ విషయాలని మనకు వద్దు. కానీ అది సో ప్రతిదీ పెడుతున్నారు యూట్యూబ్లో. నేను ఎప్పుడు తప్పు పట్టిన చాలామంది నాకు మెసేజ్ చేసి ఏంటన్నా వీళ్ళు ప్రతిదీ పెడుతున్నారు, అక్కడ సమాధుల దగ్గర కొంచెం ఏదో చేశారు అవన్నీ పెట్టినప్పుడు ఇట్స్ ఓకే బ్రో, వాళ్ళు ఒక మెంటల్ స్టేట్లో ఉంటారు. ప్రతిదీ మనం తప్పు పట్టాల్సిన నెసిటీ లేదు. వాళ్ళ మెంటల్ స్టేట్లో వాళ్ళు ఉంటారు, దాన్ని మనం వదిలేసేయండి. నాకు మెసేజ్ చేసిన అందరికి నేను ఇలాంటివి చెప్పాను. ఎప్పుడు నేను రియాక్ట్ అవ్వలేదు వాటి మీద. నాకు ఈజీ యూట్యూబ్ వీడియో చేయటం, తప్పు పట్టం కానీ పొగట్టం కానీ ఏదైనా సరే నాకు కాంటెంట్ తీసుకొని చేసేట్టు ఈజీయే. నాకు ఇన్ఫ్యాక్ట్ డబ్బులు కూడా వస్తాయి. బట్ నా మైండ్ సెట్ అలా లేదు, నేను అలా కాదు. సరే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది అలా ఉంది. సో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి బిర్యానీ పెట్టారని ఏదేదో చేశారని చెప్పి అవన్నీ ఉన్నాయి. అలాగే డైలీ ఏదో పెడుతున్నారు అంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఉంది. వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుందని పెడుతున్నారేమో పాజిటివ్ నోట్లో అని చెప్పి నేను ఇగ్నోరెంట్గా వస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరికి అదే చెప్తూ ఉన్నా, నాకు ఎవరైనా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి. బట్ ఇది బియాండ్ లిమిట్స్ అయిపోయింది. ఇది దట్టు వెయిట్ చేస్తాను వాళ్ళకి తెలుసుకుంటారు తీసేస్తారేమో అని చెప్పి. బట్ ఇంకొక రీల్ పెట్టినప్పుడు నాకు సో అది సంగతి. ఎప్పుడు కూడా నేను ఇక్కడ కూర్చుంటే రిగార్డ్లెస్ ఆఫ్ ద అవుట్కమ్ జనాలకు నచ్చిద్దా, నేను చెప్పే మాట నచ్చదా, నాకు పాజిటివ్ వచ్చిద్దా నెగిటివ్ వచ్చిద్దా, నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారా వ్యూస్ పెరుగుతాయా అన్న దానికన్నా కూడా నాకు అనిపించింది నేను చెప్తా. ఎప్పుడైనా అదే చేస్తాను నేను. సో మీ ఒపీనియన్స్ ఏంటి అన్నది మీరు ఒకసారి కామెంట్ చేయండి, మీకేమనిపించింది ఏంటి అని చెప్పి. ఇప్పుడు కామెంట్ అడిగినా లైక్ అడిగినా ఎలా ఉంటుందంటే మళ్ళీ అదొక కమర్షియల్ ఎలిమెంట్ అవుతుంది. సో బట్ ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు అండర్స్టాండ్. సో దట్ ఏంటంటే నేను ఫీడ్బ్యాక్లు తీసుకుంటాను, నేను కరెక్ట్ చేసుకుంటాను. నేను ఒకవేళ నా ఒపీనియన్స్ చెప్పినా కూడా ఎవరైనా ఇది రాంగ్ అంటే ఓకే, అంటే ఆ మైండ్ సెట్ ఉంది నాకు, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అలా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని కరెక్ట్ చేసుకున్న వాళ్ళు ముందుకెళ్ళగలరు అన్నది నా ఒపీనియన్. ఇక్కడైనా కాదు, ఎక్కడైనా సరే మనం ఏ పని చేస్తున్నా ఎటువంటి చేస్తున్నా ఎప్పుడు మనం రైట్ అవ్వం. సో తెలుసుకొని ఓకే వాటిని కరెక్ట్ చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం. ఐ వుడ్ లవ్ టు టేక్ యువర్ ఫీడ్బ్యాక్స్. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.